హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇక్కడ నేను చూపిస్తుంది గ్యాస్ సేవర్ స్టాండ్ అండి. ఇది పెట్టడం వల్ల గ్యాస్ మనకు సేవ్ అవుతుంది. తక్కువ మంటతోనే మనము తొందరగా వంట కంప్లీట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు మంత్లీ గ్యాస్ కొనడంలో చాలా డబ్బు అయితే ఆదా అవుతుంది. అదేవిధంగా గాలి వచ్చినప్పుడు కూడా మంట ఆరిపోకుండా చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా బాగుంది. ఇదైతే వెయిట్లెస్లో ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనము గిన్నెలు పెట్టినప్పుడు కూడా చక్కగా దాంట్లో సెట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గిన్నె పెట్టినప్పుడు పక్కకంతా మంట బాగా ఫ్లేమ్ అనేది వచ్చేస్తుంది కదా, బ్లూ ఫ్లేము. అలా కాకుండా ఇది పెట్టినప్పుడు చక్కగా ఫ్లేమ్ అంతా మనము పెట్టిన వెజల్కే వచ్చేటట్లుగా వాళ్ళు డిజైన్ చేశారు. నాకు బాగా నచ్చిందండి ఇది. దీనిపైన నేను రైస్ పెట్టినప్పుడు చాలా తొందరగా కంప్లీట్ అయింది. అదేవిధంగా చింతాకు పొడి కూడా చేశాను. ఒక బాణలు పెట్టి చేశాను. అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. గ్యాస్ బర్నర్ స్టాండ్ మన ఇంట్లో ఉండడం వల్ల మనకు గ్యాస్ అయితే ఆదా అవుతుంది. గ్యాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన మనీ కూడా సేవ్ అయినట్లే కదా. నాకు బాగా నచ్చింది. అందుకే మీకు కూడా నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను ఈ గ్యాస్ సేవర్ స్టాండ్ పెట్టేసి బాణల పైన కూడా ఒక పొడి అయితే ప్రిపేర్ చేశాను. బాణలు పెట్టినప్పుడు కూడా అటు ఇటు కదలకుండా చక్కగా ఫిక్స్ అయిపోయింది. మనము ఎక్కువగా వేయించేటప్పుడు కదులుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కడిగేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎడ్జెస్ అయితే కొద్దిగా షార్ప్గా ఉన్నాయి. అది మాత్రం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈజీ క్లీనింగ్ అండి. అదేవిధంగా ఎక్కువ వెయిట్ లేకుండా చక్కగా ఉంది. నాకైతే బాగానే అనిపించింది. ఇప్పుడు బాగా పెట్టి దీనిపైన నేను రాయలసీమ స్పెషల్ చింతాకు పౌడర్ ఎలా చేయాలనో చూపిస్తాను. నేను ఇది పెట్టి ఆ తర్వాత మాత్రమే చేశాను. మీరు కూడా చూసారు కదా, ఈజీగా ఉంది. అటు ఇటు కదలడం లేదు. ప్యాన్ కూడా నేనేం పెట్టుకొని కూడా వేయించట్లేదు, నార్మల్గానే వేయించుతూ ఉన్నాను. ఇది మనకు వంట రూమ్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు అని చెప్పవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే అనుకుంటాను. నేను తీసుకున్నప్పుడు 250 రూపీస్ ఎంతో పడినట్టుంది. 1.5 ఇయర్ పైన అయిపోయింది నేను తీసుకొని. ముందుగా బాణలు పెట్టి 2 గుప్పెళ్ళు వేరుశనగ పప్పులు అయితే వేయించానండి. అదేవిధంగా నువ్వులు కూడా వేయించాను. అవి కూడా హ్యాండ్ఫుల్ 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఎంతో ఈజీగా చింతాకు పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. రాయలసీమ జిల్లాలో వాళ్ళకి చాలామందికి ఇది బాగా తెలుసు. ఆ తర్వాత ఒక గుప్పెడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. కారం ఇక్కడ మేము బాగానే తింటాం కాబట్టి ఒక గుప్పెడు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి మిర్చి అయితే తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేయండి. హ్యాండ్ఫుల్ అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఎప్పుడైనా ఎండుమిర్చి వేయించేటప్పుడు ఘాటు రాకుండా ఉండడానికి ఒక రాళ్ళ ఉప్పు 1 టీ స్పూన్ వేసి వేయించామంటే మనకు ఎక్కువ కారంగా అనిపించదు. అదేవిధంగా ఎండిన చింతాకండి. ఇది మామూలుగా ఈ సమ్మర్లో ఖచ్చితంగా అందరూ చెట్టు నుంచి కోసుకొని ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు పల్లెల్లో. అలా ఎండిన చింతాకుతోనే నేను ఈ విధంగా చింతాకు పొడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ పెద్ద గోతం నిండాకైతే స్టోర్ చేసి పెట్టేదండి, సంవత్సరం అంతా సరిపడేటట్లు. ఇప్పుడు మా చెల్లెలు ఇది పంపించింది కొద్దిగానే. ఇదైతే నేను 3 గుప్పెళ్ళు అయితే వేసాను. 3 గుప్పెళ్ళకి నేను 2 గుప్పెళ్ళ శనక్కాయ పప్పులు, అదేవిధంగా 2 గుప్పెళ్ళ నువ్వులు వేసాను. 1 గుప్పెడు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేరుశనగపప్పు, నువ్వులు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్ రూపంలో ఉండకూడదు. ఆల్రెడీ ఎండుమిర్చి వేసేటప్పుడు నేను కల్లుప్పు వేసాను 1 టీ స్పూను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, అక్కడ కొద్దిగా యాడ్ చేసాను కాబట్టి ఇప్పుడు కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. చూసుకొని ఆ తర్వాత కూడా మనము సాల్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి అంతా కలుపుకొని ఈ పౌడర్ను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనము వేయించుకున్న చింతాకుని వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చింతాకు వేయించేటప్పుడు మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి. అదేవిధంగా అడుగు వరకు వెళ్ళేటట్టుగా గరిటె పెట్టి చక్కగా వేయించుకోవాలి. ముఖ్యంగా మనము
ఫ్లాట్గా ఉండే గరిటెలు యూజ్ చేసి వేయించాలండి. అడుగంటుకోకుండా చూసుకోవాలి, తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఆ విషయం అయితే మర్చిపోవద్దు. చింతాకు పౌడర్ ఇలా మెత్తగా ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి మిశ్రమం పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి ఒక హాఫ్ మినిట్ అలా తిప్పేసామంటే అది కలిసిపోతుంది. అదేవిధంగా దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. అది ఆప్షనల్. అంటే ఖచ్చితంగా వేయాలి. ఎంత వేసుకోవాలి అనేది ఆప్షనల్. నేను ఇప్పుడు ఒక గడ్డమాయను వేసేస్తూ ఉన్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అయితే ఇలా ఉంది. దీన్ని మనము ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత గాజు బాటిల్నా ప్లాస్టిక్ దాంట్లోనా మనము స్టోర్ చేసుకోరండి. నెల వరకు చక్కగా చాలా ఫ్రెష్గానే ఉంటుంది. ఏమీ చెడిపోవడం అనేది ఏమి ఉండదు. మనం ఇక్కడ ఎక్కడ తడి లేకుండానే చూసుకున్నాం. అదేవిధంగా తగినంత ఉప్పు, కారం అంతా వేసాము. దీన్ని వేడి అన్నంలో కానీ, దోశ, మజ్జిగ అన్నము, పెరుగన్నంలో కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. చేయడము తేలిగ్గా చేసుకోవచ్చు. ఒక నెల వరకు మనము మామూలు వాతావరణంలోనే బయటే పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. టేస్టీ హెల్తీ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఎక్కడ ఒక చుక్క నూనె కూడా మనము వాడడం లేదు కదా. వేడి అన్నంలో ఇలా చింతాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా దోశలకి బాగుంటుంది. పెరుగన్నం, మజ్జిగన్నంలో కూడా ఈ చింతాకు పొడి వేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫ్రెష్గా ఇప్పటికప్పుడే నెయ్యి కూడా కాంచాను ఇంట్లోనే, అది వేసుకొని తింటూ ఉన్నాను. చాలా రుచిగా ఉంది. అన్ని సమపాళ్ళల్లో చక్కగా సరిపోయాయి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.